సినిమా ఎందుకు పడవిప్పు ఎందుకు మిస్ అయిపోయావు రజనీకాంత్తో రజనీ సార్? బికాజ్ అమ్మ చెప్పారు నాకు ఆ క్యారెక్టర్ సూట్ అవ్వదు అని. నేను పొగరమోత్ క్యారెక్టర్ అంటే ఆ టైంలో ఐ వాజ్ లైక్ సో హోమ్లీ ఒక పక్కన. అండ్ రజనీకాంత్ గారితోనే ఐ డన్ లాట్ ఆఫ్ మూవీస్ పేరుగా మంచి పేర్ అని అప్పుడు. అవును, తమిళనాడులో ఇట్ వాస్ లైక్ రజనీ అండ్ మీనా బెస్ట్ పేర్. ఇప్పుడు ఇక్కడ వెంకీ అండ్ మీ ఎంత ఎవర్ గ్రీన్ హిట్ పేర్ అంటున్నారు కదా, సేమ్ లైక్ దాట్ అక్కడ చెప్పేవారు. ఆ టైంలో ఈ సినిమా ఈ క్యారెక్టర్ సరిగా రాదు, సరిగా ఉండదు అని అమ్మ చెప్పారు. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. చాలా డిఫరెంట్ క్యారెక్టర్, వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఈ అమ్మ ఇలా చెప్పగానే వాళ్ళందరూ స్టార్టెడ్ థింకింగ్, డైరెక్టర్ హీరో అందరూ, ఓ అవునా అవునా ఇది బాగుంటుందా, చేస్తే తప్పైపోతుందా, దే ఆల్సో స్టార్టెడ్ థింకింగ్. దెన్ దే సెడ్ సౌందర్య క్యారెక్టర్ చేస్తారా అని. ఐ వాజ్ నాట్ టూ హ్యాపీ. లేదు, చేస్తే అదే చేస్తాను, లేకపోతే నేను చేయను, నాకు వద్దు అని చెప్పి అది చేయలేదు. అలా మిస్ అయిందా? అదే, కానీ నువ్వు చేస్తుంటే మాత్రం నీకు ఒక ల్యాండ్ మార్క్ క్యారెక్టర్ అయింది. కానీ నేను చేస్తుంటే డైరెక్టర్ గారు చెప్పారు, నేను చేస్తుంటే మరి అంత హార్ష్గా ఉండేది కాదు ఆ క్యారెక్టర్. కొంచెం లాస్ట్ లో కొంచెం మనసు మారి అదే సంథింగ్ ఎండింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉండేది. చాలా యారగెంట్, రిలక్టెంట్, అడామెంట్ క్యారెక్టర్ అది. అంత స్ట్రాంగ్ హెడెడ్ గా ఉండదు. నువ్వు చేస్తుంటే నేను ఎండింగ్ వేరేలా ఉండేది అప్పుడు. బికాజ్ నేను చేయకపోవడం వల్ల అది క్యారెక్టర్ ఇంకా అది ఇట్ గాట్ ఎన్హాన్స్డ్ ఈవెన్ మోర్. ఎన్హాన్స్డ్ రియల్లీ. నువ్వు మిస్ అయ్యేవన్నాను కానీ బట్ రమ్యకృష్ణ గారు డిడ్ వెరీ వెల్. షీ వాస్ టూ గుడ్. షీ డిడ్ వెరీ వెల్. డామ్ గుడ్. అవును. yes. ఎందుకంటే ఆ యార్గెన్స్ గట్ట బాగా యాక్ట్ చేయగలిగింది. ఆ క్యారెక్టర్ వల్లే ఆవిడకి బాహుబలిలో కూడా ఆ క్వీన్ క్యారెక్టర్ రావడానికి కూడా అదే బేస్. నరసింహ క్యారెక్టర్. బాహుబలి చూసి ఐ వాజ్ అమేజ్డ్. I called her immediately. I said, Rajamata, ekkada unna? I really called her and I wished her and she was like, thank you, sweetheart, thank you. ఈ క్యారెక్టర్ రావడానికి ఆ క్యారెక్టర్ బేస్. కరెక్ట్. ఎందుకంటే షీ కుడ్ ప్రూవ్ హెర్. ట్రూ. ఒక ఎలిగెన్స్ ఏదైతే ఉందో దాన్ని రాజమౌళి గారు బాగా, అంటే దానికి శ్రీదేవి గారిని అనుకున్నారట ముందు, అది వేరే విషయం. అవును. ఏదో ఆవిడ ఎక్కువ రెమ్యునరేషన్ అడిగింది గట్టానని చెప్పి తర్వాత సోషల్ మీడియాలో వచ్చింది. దట్ ఈస్ ది రీజన్ దే కుడ్ నాట్ ఎఫర్డ్ అని. వీ డు నాట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ వెంట్ ఇన్.